నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేస్తామని సాయం కోరిన మహిళ ఏటీఎం కార్డు నుంచి మార్చి 1,73,000 కాజేశాడు ఒక కేటుగాడు. మనీ లూటి ఘటన మేడ్చల్ జిల్లా పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పూడూరు గ్రామవాసి వర్గంటి పుణ్యవతి జనవరి 27వ తేదీన డబ్బులు విత్డ్రా చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్ళింది. అకౌంట్ నుంచి 4,000 విత్డ్రా చేయమని కార్డు పిన్ నెంబర్ను అక్కడే ఉన్న యువకుడికి చెప్పింది. కాగా అకౌంట్ నుంచి 4,000 డబ్బులు విత్డ్రా చేసిన కేటుగాడు కార్డును తారుమారు చేసి తన దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎం కార్డును మహిళ చేతిలో పెట్టాడు. అనంతరం మహిళ అకౌంట్ నుంచి 1,73,000 రూపాయలు కొట్టేశాడు. ఘటన జరిగిన వారం 4 రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్లి చూసుకోగా అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో మహిళ ఆశ్చర్యపోయింది. ఘటనపై పుణ్యవతి ఆమె కుమారుడు మేడ్చల్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసి తమ డబ్బులు తిరిగి వచ్చేలా తగిన న్యాయం చేయాలని కోరారు. పుణ్యవతి జనవరి నెల 27 పైసలు పోయినాయి. ఎవరో అబ్బాయికి నేను కార్డు ఇచ్చిన. కార్డు ఇస్తే నా కార్డు తీసేసుకుంటూ వేరే కార్డు ఆయన నాకు ఇచ్చిండు. డబ్బులు మొత్తం డ్రా చేసుకుండు. డబ్బులు ఏమీ లేకుండా చేసిండు. ఇప్పుడు మా ఆయన పోయి చూస్తే అక్కడ పోతే డబ్బులు ఏమి లేవు. 1,73,000 అమౌంట్ విత్డ్రా చేసి తెలియని వ్యక్తి మా ఏటీఎం అమ్మాయి దగ్గర నుంచి ఏటీఎం తీసుకొని మా అబ్బాయి ఏటీఎం తీసుకొని మా ఏటీఎం ఆయన తీసుకొని ఆ ఏటీఎం మాకు ఇచ్చి మొత్తం ఉన్న పైసలు 4,000 మొత్తం డ్రా చేసి మార్చి 26 దాకా ట్రాన్సాక్షన్ చేసిన. లాస్ట్ 0 మొత్తం 0 చేసేసాడు.